కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోని కీలక రోడ్ జంక్షన్ హైదరాబాద్ టు రామగుండం వెళ్లే ప్రధాన రాజీవ్ రహదారితో పాటు కరీంనగర్ నుంచి వరంగల్, సిరిసిల్ల, జగిత్యాల రహదారులపై నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. అంతే స్థాయిలో ఈ రోడ్లపై నిత్యం ఏదో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రమాదకర మూల మలుపులు, రోడ్డు పక్కన పొంచి ఉన్న బావుల్లాంటి బ్లైండ్ స్పాట్స్ అనేక మంది ప్రాణాలు తీస్తుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇలాంటి బ్లాక్ అండ్ బ్లైండ్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టి వాటిని సవరించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో ప్రధానమైన రోడ్లలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు దృష్టి పెట్టారు. తరచూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న యాక్సిడెంట్లకు రోడ్ల నిర్మాణ లోపాలు, డేంజర్ మూల మలుపులు వంటివి కారణమని గుర్తించారు. ప్రమాదాల్లో కొంతవరకు మానవ తప్పిదాలు కారణమైతే మరికొన్ని రోడ్డు నిర్మాణ లోపాలు, సరైన రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై 14 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. కరీంనగర్ వరంగల్ రహదారిపై 13 బ్లాక్ స్పాట్లు గుర్తించగా ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణం వల్ల వాటిని సవరిస్తున్నారు. కానీ రాజీవ్ రహదారిపై మాత్రం ఇంకా వాటి పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి చోట్ల కొన్ని సైన్ బోర్డులు పెట్టి వదిలేశారు అధికారులు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉన్న 4 లైన్ల రాజీవ్ రహదారి ఎక్కువ శాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంటుంది. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలకు కారణం డిజైన్ లోపాలేనని తెలుస్తోంది. రాజీవ్ రహదారి నిర్మాణ లోపాలపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అప్పటి ఎమ్మెల్సీ భానుప్రసాద్ నేతృత్వంలోని శాసన మండలి సభ్యులతో వేసిన సభా సంఘం రాజీవ్ రహదారి లోపాలపై నివేదిక ఇచ్చింది. రాజీవ్ రహదారిపై ఉన్న అనేక మూల మలుపులతో పాటు రోడ్డు సమీపంలోని గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా సర్వీస్ రోడ్ లేకపోవడం, అండర్ పాస్ రోడ్లు, రోడ్ ఓవర్ వంతెన లాంటివి లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పోలీసులు మాత్రం బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయన్న సమాచారాన్ని ఆర్ఎన్బి అధికారులకు ఫార్వర్డ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాజీవ్ రహదారిపై గతంలో స్పీడ్ గన్ ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించే కార్యక్రమాలు చేపట్టినా ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. ఎంటైర్ కరీంనగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ని కలిపితే మన దగ్గర ఉన్న బ్లైండ్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ ఉంది. కానీ మన దగ్గర ఈ కమిటీలు ఒకటి పేరుకు మాత్రానికి, వాస్తవం చెప్పాలంటే ఈ స్టేట్ హైవే అథారిటీ అంటారు, నేషనల్ హైవే అథారిటీ అంటారు, ఆర్ఎన్బి అంటారు, లోకల్ బాడీ లోకల్ అథారిటీ అంటారు. కానీ ఎన్నిసార్లు బ్లైండ్ స్పాట్స్ ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు, ఎన్నిసార్లు ఇట్లా చూసి వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఒక టైమింగ్కే బ్లైండ్ స్పాట్స్ ని ఫోకస్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ అంటే ఓన్లీ ఈ యంత్రాంగమే కాదు, ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున రెండు పని చేస్తేనే ఈ రోడ్ సేఫ్టీ అనేది వస్తుంది. రాజీవ్ రహదారి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 107 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. గతంలో 2 లైన్ల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 4 లైన్లకు విస్తరించారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రోడ్డు వెడల్పు పనులు చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ల కక్కుర్తి మూలంగా రహదారిపై ప్రమాదకర మూల మలుపులు అలాగే ఉండిపోయాయి. రాజీవ్ రహదారి నిర్మాణం తీరులోనే లోపాలున్నాయని ఉమ్మడి శాసన మండలి హౌస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ రహదారిపై నిత్యం వేలల్లో తిరిగే వాహనాలు ఏదో ఒక చోట ప్రమాదాలకు గురవుతున్నాయి. సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా, గోదావరి, మానేరు నదుల నుంచి ఇసుక రవాణా, జిల్లాలో దొరికే గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ వంటివన్నీ రాజీవ్ రహదారి గుండాగానే సాగుతున్నాయి. దీంతో ప్రమాదాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. వాహనాల అతివేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి అనేక మానవ తప్పిదాలతో పాటు నిబంధనలకు అనుగుణంగా లేని రోడ్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ టు రామగుండం వెళ్లే రాజీవ్ రహదారితో పాటు కరీంనగర్ వరంగల్, కరీంనగర్ వేములవాడ, కరీంనగర్ మంచిర్యాల, కరీంనగర్ జగిత్యాల, నిజామాబాద్ రహదారులపై నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. సో దీనివల్ల బాగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంతమంది చనిపోతున్నారు. సో మధ్య ఏంటంటే డివైడర్లు కానీ నైట్ పూట ఈ సింబల్స్ కానీ పెడితే ఏంటంటే కొంచెం వీలుంటుంది. వచ్చే నైట్ పూట లారీ వల్ల ఏంటంటే ఏం కనబడదు. దాదాపు ఇక్కడ నుంచి మన గంగాధర వరకు రోజు నిత్యం ఒక 2 యాక్సిడెంట్ జరుగుతాయి. మనిషి చనిపోవడా, కాలిరుడా ఏదేదో జరుగుతుంది. సో తక్షణమే చర్య చేసి దీన్ని చూస్తే అంతకుముందు 4 వే అన్నారు, 4 వే చూస్తే కాలేదు, 4 వే జరిపి రోడ్డు వెడల్పు జరిపి కొంచెం పోతే ఏంటంటే బండ్లు ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోతాయి. ఇక రహదారులు సక్రమంగా లేకపోవడం, ప్రమాదకర మూల మలుపులు, ఇరుకు వంతెనలు, సైన్ బోర్డులు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండి ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించే కాకతీయ కాలువల వద్ద సైడ్ వాల్స్ లేకపోవడం, గోతులమయమైన రోడ్లు, రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ బావులు వంటిని గుర్తించేలా బోర్డులు, సేఫ్టీ వాల్స్ లేకపోవడం వంటి అనేక తప్పిదాలతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోని కాకతీయ కాలువ వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోయిన తరువాత ఇటీవలే అక్కడ సేఫ్టీ వాల్ నిర్మించారు. అదేవిధంగా అలుగునూరు చౌరస్తా కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 3 వైపుల నుంచి వచ్చే వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ రోడ్డును NH 563 కింద జాతీయ రహదారిగా గుర్తించినా భూసేకరణ సమస్యలతో ఇంకా పనులే మొదలు కాలేదు. ఈ మార్గంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇక జమ్మికుంట నుంచి వీనవంక, చల్లూరు మీదుగా
మానుకొండూరు వైపు వస్తున్న కొత్త రోడ్లో కూడా అనేక చోట్ల మలుపులు ఉండటంతో ప్రమాదాలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏటికేడు వాహనాల సంఖ్య పెరగడం, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణ బాధ్యత ఆర్టీఏ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. ఆర్టీఏ అధికారులు మాత్రం ఏటా ఓసారి వారం రోజుల పాటు రోడ్డు భద్రత వారోత్సవాలు, మాసోత్సవాల పేరిట కార్యక్రమాలు నిర్వహించి తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. డేంజర్ అని బోర్డు కూడా లేదు. ఏం స్పీడ్ 100 స్పీడ్ పోతురు, సప్ప వేసుకుని పోతురు అంతే. కానీ ఇక మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇక్కడ రోడ్డు దాటాలని కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 4-వే చేసి మంచిగా నడుమ థియేటర్ కట్టి దీని గురించి అధికారులు చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇది బాగా స్పీడ్ ఉన్నది, కంట్రోల్ లేదు. ఇది జర స్పీడ్ బ్రేకర్లు వేసి 4-వే చేయాలని అధికారులను కోరుతున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని గోదావరి ఖని కరీంనగర్, హైదరాబాద్ కరీంనగర్ మార్గాల్లో ధర్మపురి కరీంనగర్, వేములవాడ కరీంనగర్, సిరిసిల్ల సిద్దిపేట, జగిత్యాల, నిజామాబాద్ మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధిక మంది మృత్యువాత పడటమో గాయపడటమో జరుగుతోంది. ఏటా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వందల సంఖ్యలో వికలాంగులుగా మారుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి రాకపోకలు సాగే రోడ్లన్నీ ఎక్కువగా కరీంనగర్ మీదుగానే సాగుతుంటాయి. రైల్వే సౌకర్యాలు అంతగా లేకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఎక్కువగా వాహనాల్లో ప్రయాణిస్తూ ఉండటం కూడా రోడ్లపై రద్దీ పెరగడానికి కారణమవుతుంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 6,50,000 వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. జిల్లాలో ఏటికేడు వాహనాల సంఖ్య పెరగడం, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రహదారి ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్పాట్ లో కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేయకుండా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా రోడ్డు సేఫ్టీకి సంబంధించిన అన్ని శాఖలు పనిచేయాలని కోరుతున్నారు జిల్లావాసులు.